మానవ జీవితం తల్లి గర్భం నుండి మొదలై శ్మశానంలో ముగుస్తుంది. తర్వాత మన జీవితంలోని కర్మల ఆధారంగా మోక్షానికి ప్రయాణం మొదలవుతుంది. కానీ ఒక ప్రదేశంలో మరణిస్తే మాత్రం నేరుగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అదే మహాశ్మశానం లేదా వారణాసి లేదా కాశీ. కాశీ నగరాన్ని స్వయంగా పరమేశ్వరుడే సృష్టించాడని పురాణాలలో చెప్పబడింది. వారణాసిలోని ప్రతి వీధిలో మనకు ఒక ఆలయం కనిపిస్తుంది. అందుకే కాశీని మందిరాల నగరం అని పిలుస్తారు. ప్రాచీన కాలం నుండి ఇక్కడ ప్రపంచం నలుమూలల నుండి వచ్చే విద్యార్థులకు విద్యను బోధించడం వల్ల విద్యానగరం అని, దీపాల నగరం అని, సంస్కృతి రాజధాని అని, దేశపు ఆధ్యాత్మిక రాజధాని అని కూడా పిలుస్తారు. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, ఆదిశంకరాచార్యుడు, వేదవ్యాసుడు, తులసీదాస్, కబీర్ దాస్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, గురునానక్ వంటి ఆధ్యాత్మిక ప్రముఖులు జీవితంలో కొంత సమయం కాశీలో గడిపారు. అంతటి విశిష్టత కలిగిన కాశీ నగరంలో ప్రధానమైనది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు ఒక్కసారైనా దర్శించాలనుకునే ఎంతటి ప్రాధాన్యత కలిగిన కాశీ విశ్వనాథ ఆలయం గురించిన కొన్ని ముఖ్యమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వనాథుడు కాశీ నగరానికి పాలకుడు. కాశీ అనగా మెరుస్తున్నా అని అర్థం. పురాతత్వ ఆధారాలను అనుసరించి వేదకాలంలోని ప్రసిద్ధ నగరాలలో కాశీ ఒకటని తెలుస్తుంది. చరిత్రకారులు కాశీనగరం వయస్సు 3000 సంవత్సరాలని చెప్తున్నప్పటికీ హిందూ శాస్త్రాల ఆధారంగా 5000 సంవత్సరాల ముందు నుండి కాశీనగర వైభవం కొనసాగుతోందని తెలుస్తుంది. పురాణ ఇతిహాసాలలో కాశీనగరానికి మహాశ్మశాన, అవిముక్తక, ఆనందకానన, సురదాన, బ్రహ్మవర్ధ, రమ్య అనే పేర్లు కూడా ఉన్నాయి. హిందువులకు అత్యంత పవిత్రమైన సప్తముక్తి పురాలలో కూడా కాశీ ఒకటి. వరుణ, అస్సి అనే నదులు గంగానదిలో కలవడం వల్ల ఈ ప్రాంతానికి వారణాసి అనే పేరు వచ్చింది. కాశీ యాత్రలో ఇక్కడ గంగానది స్నానం ఒక ప్రధాన అంశం. వారణాసి దగ్గర గంగానది తీరం వెంబడి 84 స్నానఘట్టాలు సంప్రదాయ ఆచారాలు నిర్వహించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో మణికర్ణికా ఘాట్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మణికర్ణికా ఘాట్ను శక్తిపీఠంగా కూడా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో ఒక గుంటను తవ్వి తన స్వేదంతో నింపుతుండగా తన చెవి కుండలం అందులో పడిందని, అందుకే దాని పేరు మణికర్ణిక అయ్యిందని చెప్పబడింది. మరొక కథనం ప్రకారం పరమేశ్వరుడు దేశదిమ్మరిగా ఉండడం వల్ల శివుడు కాశీలోనే ఉండడం కోసం పార్వతీమాత తన చెవి పోగు అంటే మణికర్ణికను ఇక్కడ దాచి మహేశ్వరుడిని వెతికి తీసుకురావాలని కోరుతుంది. అది ఎంత వెతికినా దొరకకపోవడం వల్ల మహేశ్వరుడు ఇక్కడే ఉండి దహనమైన ప్రతి శరీరం యొక్క ఆత్మను మణికర్ణిక ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతాడు. ఈ మణికర్ణిక ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వరాలయం నుండి పరమేశ్వరుడు మరణించిన వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తాడనే విశ్వాసం ఉంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షప్రాప్తి కలగజేయాలని పరమశివుడు విష్ణుమూర్తిని కోరాడని పురాణాలలో చెప్పబడింది. ఇక తులసీ ఘాట్ వద్ద తులసీదాస్ రామాయణాన్ని రచించాడు. వారణాసిలో అత్యంత పురాతనమైనది దశాశ్వమేధ ఘాట్. ఇక్కడ స్వయంగా బ్రహ్మ 10 అశ్వమేధ యాగాలు నిర్వహించి ఇక్కడే పరమశివుడిని నివాసం ఉండమని కోరాడని పురాణ గాథ. ఇక అన్నింటికంటే వారణాసిలో ప్రధానమైనది కాశీ విశ్వనాథ ఆలయం. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. బ్రహ్మ, విష్ణువు మరొకరి కంటే తామే గొప్పవారమని గొడవ పడుతుండగా దానిని తీర్చడానికి మహేశ్వరుడు అనంతమైన కాంతిస్తంభంగా అవతరిస్తాడు. ఆ కాంతిస్తంభం కనిపించిన ప్రదేశాలే జ్యోతిర్లింగాలు. విశ్వేశ్వరాలయానికి ఉత్తరాన ఆలయ ఆవరణలో జ్ఞానవాపి అనే బావికి ప్రత్యేకత ఉంది. మొఘలుల కాలంలో విశ్వనాథ ఆలయం మీద పదే పదే దాడులు చేస్తుండటంతో పూజలు నిర్వహించే ప్రధాన శివలింగాన్ని చాలా సంవత్సరాలు ఈ బావిలోనే దాచారు. కాశీలోని గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుడిని పూజిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని హిందువుల విశ్వాసం. కాశీ నగరానికి ఉన్న పవిత్రత కారణంగా ఇక్కడికి తీర్థయాత్ర చేసేవారు గంగానదిలోని నీటిని అక్కడి ఇసుకను తమ ఇళ్లకు తీసుకువెళ్లడం ఆచారం. కాశీలో సహజంగా మరణించే వారి చెవిలో మహాశివుడే మోక్ష మంత్రాన్ని చెబుతాడని హిందువులు విశ్వసిస్తారు. మహాప్రళయం వచ్చి ప్రపంచం మొత్తం అంతరించిన కాశీనగరం మాత్రం చెక్కుచెదరదని హిందూ శాస్త్రాలలో చెప్పబడింది. కాబట్టి కాశీనగరం, విశ్వనాథుని వైభవం శాశ్వతం.